పట్టణాలు గ్రామాలు తేడా లేకుండా కోతులు బీభత్సం సృష్టిస్తున్నాయి. కోతులను కంట్రోల్ చేయడానికి ఎన్ని ఉపాయాలు చేసినా లాభం లేకుండా పోతుంది. కోతులు ఎప్పుడు వచ్చి ఎటు నుండి దాడులు చేస్తాయో అని బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు జనాలు. అయితే కోతులను చెక్ పెట్టడానికి ఓ వినూత్న ఆలోచన చేశాడు ఓ హోటల్ యజమాని. చింపాంజీ వేషం వేసి కోతులు తన దరిదాపులో రాకుండా చేస్తున్నాడు ఆ హోటల్ యజమాని. జమ్మికుంటలో అంబేద్కర్ చౌరస్తా నుండి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ వరకు సాగిన 2K రన్ లో వైద్యులు, విద్యార్థులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఫిలిం ఫెస్టివల్ కు కలెక్టర్ పమేల సత్పతి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి చిల్డ్రన్స్ ఫిలిం ఫెస్టివల్స్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నీల్ బత్తే సన్నాటా అనే హిందీ సినిమాను చిన్నాల్లో ఆదర్శంగా తీసుకుని లక్ష్యాన్ని సాధించాలని సూచించారు. సిరిసిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించగా 57 మంది మందుబాబులు పట్టుబడ్డారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన 57 మందిని కోర్టులో ప్రవేశపెట్టగా మందుబాబులకు జరిమానాలు విధిస్తూ మెజిస్ట్రేట్ జయశ్రీ తీర్పు వెలువడించినట్లు టౌన్ ఇన్స్పెక్టర్ కృష్ణ తెలిపారు. ఇద్దరికి 6,000 చొప్పున, 12 మందికి 5,000 చొప్పున జరిమానా విధించినట్లు చెప్పారు. ఒకరికి 4,000, 42 మందికి 1,000 రూపాయల చొప్పున జరిమానా విధించినట్లు తెలిపారు. డీసీసీ కార్యాలయంతో పాటు నగరంలోని సవరన్ స్ట్రీట్ నెహ్రూ విగ్రహాన్ని కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సూడా చైర్మన్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కొమర్రెడ్డి నరేందర్ రెడ్డి, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమర్రెడ్డి పద్మాకర్ రెడ్డి, నాయకులు పులి అంజనేయులు గౌడ్, వెన్నం రజితారెడ్డి, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, జమలుద్దీన్, బంగళ విద్యాసాగర్ పాల్గొని నెహ్రూ సేవలను కొనియాడారు.